దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ బిడ్డలకు నూతనమైనటువంటి కార్యాలు చేసి అభివృద్ధి పదంలోనూ ఆశీర్వాదంతోనూ నింపి మీ గృహాలను తృప్తిపరిచి మిమ్మల్ని వర్ధిల్లింపులోకి తీసుకొని వచ్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత సంవత్సరం అంతయు దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడాడండి. 2024 సంవత్సరం అంతయు ఆయన మనకి కృప చూపించి ఉన్నాడు. అనేక సార్లు మనం ప్రమాదాలకు గురి అయిపోతుంటే మనల్ని తప్పించి ఉన్నారు. వ్యాధులలో, బాధలలో, అవసరములలో, ఇబ్బందులలో, అనేక రకమైన పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉండి అనేక మేలులు, ఉపకారాలు చేసి మనల్ని ఈ సంవత్సరం అంతయు కాచి కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. ఇప్పుడైతే నూతన సంవత్సరంలోకి ఆయన మనల్ని ప్రవేశింపు చేయబోతున్నాడు. నూతనమైనటువంటి వాగ్దానాలతో, నూతనమైనటువంటి కృపలతో ఆయన నింపబోతున్నాడండి. ఈ 2025 సంవత్సరమును మన జీవితంలో ఆయన నూతనమైనటువంటి విధానముగా ఆయన మార్చబోతున్నాడు. సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యాన్ని నూతనపరచబోతున్నాడు మన జీవితంలో. అందుకే ఈ 2025 సంవత్సరంలో మనందరికీ దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానమును మన జీవితంలో ఈ సంవత్సర కాలమంతయు ఆయన నెరవేర్చుటకు సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. చూద్దాము ఆ వాగ్దానము. లేఖన భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే ఆ వాగ్దానమును ఆ వచనంలో దేవుడు మన కొరకు పొందుపరిచి ఉన్నారు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనతో చేసినటువంటి ఈ సంవత్సరపు వాగ్దానం ఏంటంటే ఆయన మనలను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, మనలను విమోచిస్తూ ఉన్నాడు, ఆయన సొత్తుగా మనల్ని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఈ సంవత్సర కాలంలో ఆయన దృష్టిలో మనం ఉంటూ ఉన్నామండి. భయపడాల్సిన అవసరం లేదు. విడుదల కలిగించబోతూ ఉన్నాడు ఆయన మన జీవితంలో. గత సంవత్సరంలో దేని నుంచి అయితే మనం విడుదల పొందలేకపోయామో, దేనికి మనము బానిసలమైపోయి దేవునికి దుఃఖాన్ని పుట్టించేమో, అలాంటి హేయమైనటువంటి కార్యాల నుంచి దేవుడు విడుదల కలిగిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి కృప చేత ఆయన మనల్ని నింపబోతున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. భయపడొద్దు అంటున్నాడు. పేరు పెట్టి నేను నిన్ను పిలుస్తున్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడండి. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడే మనల్ని అంటున్నాడు. ఆయన సొత్తుగా ఆయన మనల్ని చేసుకున్నాడండి ఈ సంవత్సర కాలం. మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితులనైనా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని విమోచిస్తాడు, విడిపిస్తాడు. ఏ బానిసత్వంలో మనం ఉండా, దేనికి మనము దాసులమైపోయినా, ఎలాంటి పరిస్థితులు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు సంభవిస్తున్నా వాటన్నిటిలో నుంచి విడిపించి తప్పించి ఈ 2025 సంవత్సరంలో నూతనమైనటువంటి కృపలతో ఆయన నింపబోతున్నాడండి. ఆయన వాగ్దానాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసం ఉంచండి. ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి. వ్యక్తిగతంగా ఈ వాగ్దానాన్ని మీరు అప్లై చేసుకురండి. వ్యక్తిగతంగా దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాతోనే మాట్లాడాడు, దేవా ఈ 2025 సంవత్సరంలో నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చావు కదా, నా పక్షాన కార్యాలు చెయ్యని మనము ప్రార్థన చేయుటకు మనకు అవకాశం ఉంటుందండి. ఆయన అట్టి వాగ్దానాన్ని దేవుడు 2025 సంవత్సరంలో మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆ వాగ్దానం అంటే ఇందాక చదివింది, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నేను నిన్ను విమోచించి ఉన్నాను,
భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అదండి వాగ్దానం. దయచేసి గమనించండి. ఈ వాగ్దానాన్ని చేతపరచుకోనండి, మీ మనసులో ఉంచుకోనండి, మీ హృదయంలో భద్రపరుచుకొని ఈ 2025 సంవత్సరంలో ఏ పరిస్థితులనైనా ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేసినట్లయితే, మన ప్రభు అయిన రక్షకుడైన యేసు ప్రభు వారికి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ మనము ప్రార్థన చేసినట్లయితే, ఆయన ఆకాశం మందు మన ప్రార్థన అంగీకరించి ఆయన మనల్ని విమోచిస్తాడు, విడిపిస్తాడు, భయం లేకుండా ధైర్యంతో నడిపిస్తాడు. ఆయన సొత్తుగా మనం చేసుకుంటున్నాడు కాబట్టి ప్రతి అవసరంలో, ప్రతి కార్యంలో, అన్ని విషయాల్లో ఆయన మనకి తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, ఈ రాత్రి కాలము ఈ 12 గంటలు దాటిన తర్వాత ఈ వాగ్దానాన్ని మనకి ఇచ్చాడండి. ఈ వాగ్దానం గురించి పూర్తిగా పూర్తి మెసేజ్ రేపు ఉదయకాలము మార్నింగ్ టైము మనము దీని గురించి ధ్యానిద్దాము. దేవుడు ఏ విధంగా విమోచిస్తాడో, ఏ విధంగా పేరు పెట్టి పిలుస్తున్నాడో, ఏ విధంగా సొత్తుగా చేసుకుంటాడో దాని గురించి డీటెయిల్గా రేపు పగల మనము ధ్యానించి ఆయన కృపను పొందుకుందాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్పరస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దేవుడు బహుగా దీవించి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.